ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దేవుని యొక్క కృప, నిత్యమైన కృప నీకు తోడుగా రాబోతుంది. ఆయన యొక్క కృపతో దేవుడు నీకు వాత్సల్యాన్ని చూపి ఉన్నాడు కూడా. నీవు భయపడనక్కర్లేదు. నిన్ను బాధించే వారందరూ నీకు దూరంగా ఉంటారు. నీవు సిగ్గుపడనక్కర్లేదు. అవమానము నీ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంది. ఈ దినమున ఎవరైతే నిన్ను గూర్చి నిన్ను అవమానిస్తూ ఉన్నారు, నిన్ను బాధిస్తూ ఉన్నారు, అనరాని మాటలు అంటూ ఉన్నారు, నీవు చేయని నిందకు ప్రతిగా వాళ్ళు ఇంకా నేను రెట్టింపు అవమానం చేస్తూ ఉన్నారు, వీటన్నిటిని బట్టి నీవు భయపడొద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వాటి కంటే, నీ లోకంలో ఉన్న వాటి సమస్యలన్నిటికంటే ఆయన గొప్పవాడు. కనుక నీ దగ్గర నుంచి, నీ జీవితంలో నుంచి నీవు పడుతున్నటువంటి బాధను, నిందను, అవమానాలను నీ దగ్గర నుంచి దేవుడు కొట్టివేసి నిత్యమైనటువంటి కృపతో నీకు వాత్సల్యాన్ని దేవుడు చూపి ఉన్నాడు. నీవు దేవునికి మొరపెడుతూ ఉన్నావు కదా, నీ సహనమును, నీ ఓపికను సకల జనులకు తెలియబడనివ్వు అన్న వాక్యము రీతిగా ఈ దినమున నీకున్నటువంటి సహనాన్ని బట్టి, నీకున్నటువంటి ఓర్పును బట్టి నిత్యమైనటువంటి కృప, ఆ కృప ఒక నిమిషము కాదు, ఒక క్షణము కాదు, ఒక గంట కాదు, 2 గంటలు కాదు, సంవత్సరాలు కాదు, నిత్యమైనటువంటి కృప ఈ లోకంలో నీవు జీవించి ఉన్నంత కాలము దేవుడు ఆయన కృపతో నింపి నీకు వాత్సల్యము చూపి నిన్ను అందరిలో గొప్ప చేయ మొదలుపెట్టునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. రాత్రంతా ఎంతగానో మీ కాపుదల కింద భద్రపరిచారు. మరలా ఉదయం తిరిగి లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై, నిత్యమైనటువంటి వాత్సల్యతను, కృపను కుమ్మరించినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమున ఎంతమంది నాయన అనరాని మాటలు, పడరాని మాటలు పడుతూ ఉన్నారు, చేయరాని నిందకు వారు నిందను మోస్తూ భరిస్తూ ఉన్నారు తండ్రి. అటువంటి వారందరినీ పేరు పేరున ప్రత్యేకముగా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం దేవా. అట్టి వారి యొక్క బాధను మీరు తీసివేయండి, బాధించి వారిని దూరంగా ఉంచండి. నేను వారు ఎక్కడ జనములలో సిగ్గుపడని కూడా దేవా తండ్రి, నేను అవమానం నందకుండా మీ యొక్క హస్తాన్ని, తోడును, నిత్యమైన కృపను వారి జీవితంలోనికి మీరు తీసుకురమ్మని వేడుకుంటున్నాం దేవా. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా. ఎన్నో సంవత్సరాలుగా వివాహాలు కాకుండా మిగిలిపోయినారు, తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి దేవా, జతపరచమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవా. అవమానానికి, నిందకు రెట్టింపు ఘనతను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నిందను కొట్టివేయండి తండ్రి, అవమానాన్ని తీసివేయండి తండ్రి. నిన్న రెట్టింపు ఘనతను వారు పొందుకొనిలాగున, మీ సాక్షిగా జీవించేలాగున దేవా సహాయం చేయమని అర్థిస్తూ ఉన్నాము రాజా. మీరు కార్యం జరిగించండి, కృప కలుగును గాక. యేసు నామములో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన తండ్రి. ఎంతమంది ఈ దినమున పరీక్షల కోసం వెళ్తూ ఉన్నారు, పరీక్షలలో మంచి జ్ఞానం దయచేయండి, సరైనటువంటి అవగాహన ఆ పరీక్షలో వారికి అందించి మంచి విజయాన్ని వారు పొందుకొనిలాగిన సహాయం చేయండి తండ్రి. దూరదేశాలలో మా బంధుమిత్రులు ఎంతో మంది నాయన మరి వారి జీవితాలను గడుపుతూ ఉంటుండగా, కుటుంబాలకు దూరంగా ఉంటుండగా ప్రత్యేకంగా అట్టి వారిని కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. నాయన వారు పడుతున్నటువంటి బాధను మీరు చూసి ఉన్నారు దేవా. వారి భారాన్ని మీరు తీసివేస్తున్నందుకే మీకు స్తోత్రం నాయన. వారికి విశ్రాంతిని కలుగ చేస్తున్నందుకే మీకు స్తోత్రం తండ్రి. సమస్త భారమును మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నావు కదా నాయన. అట్టి విశ్రాంతిని, భారం తీసివేసి నాయన సులువైనటువంటి విశ్రాంతిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానం
సమాధానమును ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటున్నాం. యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.